టీఎంసీ అధినేత్రి బెంగాల్ దీదీ మమతా బెనర్జీ అధికార పీఠానికి బీటలు వారనున్నాయా? సో ఈసారి మమతా బెనర్జీకి ఉద్వాసం తప్పదా? ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ టీఎంసీ అధికారం కోల్పోబోతుందా అంటే నిజంగానే ఓటర్ల శైలి చూస్తే, ఓటర్ల ఓటింగ్ సరళి చూస్తే ఖచ్చితంగా ఏదో మార్పు కోసం ఓటైపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని చోట్ల ఓటర్లు స్వచ్ఛందంగా మార్పు కోసం ఓట్లు వేస్తూ ఉన్నారు. టీఎంసీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్న వాళ్ళను తరిమి కొడుతున్న పరిస్థితి. ఒక చోట కానిస్టేబుల్ తన నేమ్ బోర్డు లేకుండా టీఎంసీకి ఓటు వేయాలి మీరు అని చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఆ కానిస్టేబుల్ మీద తిరగబడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో మీరు కూడా చూడండి. দাঁড়িয়ে দাঁড়িয়ে আপনাকে ডিউটি লাগিয়েছে, আপনি টিএমসি কে ভোট দিতে বলছেন কেন? এখানে দাঁড়িয়ে দাঁড়িয়ে লোককে আপনার অভিযোগ করছে ভোটাররা আপনি টিএমসি কে ভোট দিতে বলছেন, আপনি টিএমসি কে ভোট দিতে বলছেন কেন? এখানে দাঁড়িয়ে টিএমসি কে ভোট দিতে বলছেন কেন? আপনার 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 এমপ্লয়মেন্ট নাম্বার ব্যাচ কই? এমপ্লয়মেন্ট নাম্বার ব্যাচ কই? আপনি পুলিশ তার প্রমাণ কি? আপনি পুলিশ তার প্রমাণ কি? আপনি কেন এখানে দাঁড়িয়ে টিএমসি কে ভোট দিতে বলছেন? হ্যাঁ, আপনি কেন বলছেন টিএমসি কে ভোট দিতে? আপনার এমপ্লয়মেন্ট নাম্বার ব্যাচ কই? এমপ্লয়মেন্ট নাম্বার ব্যাচ কই আপনার? হ্যাঁ, చూడండి ఎంత దారుణంగా తిరగబడతా ఉన్నారు. కానిస్టేబుల్ టీఎంసీకి ఓటు వేయాలని చెప్పారని ఆ కానిస్టేబుల్ యూనిఫామ్ మీద ఆయన పేరు, ఆయన ఎంప్లాయీ ఐడి కనబడట్లేదు, ఆయన ఎంప్లాయ్మెంట్ నంబర్ కనిపిస్తలేదని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూస్తూ ఉన్నారు. సో వీళ్ళ చైతన్యాన్ని చూస్తే ఖచ్చితంగా ఈసారి మోదీ ప్రభుత్వం అక్కడ కూడా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతుందనే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఈ చైతన్యం ప్రజల్లో ఉన్నటువంటి ఈ చైతన్యం ఓట్ల రూపంలో మారదా? ఏం జరగబోతా ఉంది అనేది మనం చూడాలి. మే 4వ తేదీన రాబోయే రిజల్ట్లో ఈ విషయం స్పష్టంగా మనకు తెలిసే అవకాశం ఉంది.